అన్న ఒక విజువల్ కూడా కావాలన్నా. ఓకేనా? ఓకే. ఏడు రాజేశ్వరి వెళ్ళిపోయాడా? ఏం అలిగినావేమో అనుకున్నా. లోగా ఏమంటాను కదా, ఇది పెట్టుకుంటే బాగుంటుంది. అయిపోయింది దాన్ని పెట్టి. చిత్తూరులో ప్రశాంతంగా సాగుతున్నటువంటి వాతావరణంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు ప్రశాంతతకు భంగం కలిగించేలా, చిత్తూరు అభివృద్ధిని అడ్డుకునేలా, చిత్తూరు యొక్క ఇమేజ్ని పాడు చేసేలా, జనాలకు అసహ్యం కలిగించేలా వ్యవహరించారు. 10 నెలల పాటు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో తన వాణిని, తన వాగ్దాటితో చిత్తూరు సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించి చిత్తూరుకు కావాల్సిన సదుపాయాలన్నిటి కోసం పోరాడుతున్న ఈ ఎమ్మెల్యే మీద ఈర్ష్యను పెంచుకొని, కక్షను పెంచుకొని, కుట్రపూరితంగా ఎమ్మెల్యే గారి ఇమేజ్ని దెబ్బతీయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు అత్యంత చండాలంగా, జుగుత్సాకరంగా, చిత్తూరు ప్రజలు చీకొట్టే విధంగా ఉంది. 10 నెలల ముందు ఈ నాయకుడిని ప్రజలు ఎన్నికలు అనే సమరంలో వద్దు మాకు ఈ నాయకుడు గురుజాల జగన్మోహనే కావాలని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అప్పటి నుంచి మొదలైనటువంటి అసూయ, అక్కస్సు 10 నెలల తర్వాత జీర్ణించుకోలేని పతాక స్థాయికి వెళ్ళి నిన్ను మొదలుపెట్టారు. మీ అందరికీ చూపించదలుచుకున్న ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్ చూడండి. ఈ స్టేటస్ ఏంటయా ఒక్కసారి నేను చదివి వినిపిస్తా, మీరు చూడండి. ఆయన అన్న మాటలు ఈనాడు ఎస్టేట్ మురళీరెడ్డి అంట, డిఎంఆర్ ఆయన పేరుతో. మీరందరూ చూడండి, మీడియా మిత్రులారా ఒక్కసారి జూమ్ చేసుకోండి కావాలంటే చూడండి. ఇందులో ఏం రాసింది? 2029 ఎలక్షన్స్ కౌంటింగ్ టీవీ స్క్రీన్పై వైఎస్ఆర్సీపీ 89 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే, దాటింది అంటే అని స్క్రోలింగ్ పడిన నెక్స్ట్ మినిట్ అట జరగబోయే జాతర పుష్ప 2 క్లైమాక్స్ మించి ఉంటుందంట. ఆ రోజున వైసీపీ కార్యకర్తలను ఎందుకు టచ్ చేశామా అని గుక్కపెట్టి ఏడుస్తారు. అప్పటి వరకు ఎంజాయ్ యువర్ లైఫ్. నీ ఉద్దేశం ఏంటి? ఎవడా మురళీరెడ్డి నువ్వు? యూ ఎవడు నువ్వు? ఎంత ధైర్యమా నీకు? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఒక నాయకుడిని వార్నింగ్ ఇస్తావా నువ్వు? ఒక రూలింగ్ పార్టీ నాయకుడికి వార్నింగ్ ఇస్తున్నావా? ఈ ఊరి అభివృద్ధికి అడ్డుపడుతున్నావా నువ్వు? ఏం చేస్తావు? 2029 గెలుస్తుందా మీ పార్టీ అసలు ఇంకోసారి? అంతుందా మీ పార్టీకి? రౌడీ పార్టీ, రౌడీజానికి పుట్టిన పార్టీ మీది ఏం మాటది? ఎవరిని చూసుకొని నీకు కంటకవరం? ఎవరిని చూసుకొని నీకు అహంకారం? ఏం చేస్తావు మ్యాజిక్ ఫిగర్ దాటితే? మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ఏం చేస్తావు? ఊరదిలి పోతావా? నీ ఒక్కడికైనా సినిమా చూపించవచ్చు? సిగ్గుందా నీకు? ప్రజలు సినిమా చూపించి నీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు చూపించిన సినిమా కంటే పెద్ద సినిమా ఏముంది? ఒక డైరెక్టర్ తీసిన సినిమాతో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? నిజ జీవితంలో నీకు నీ పార్టీకి దిక్కులేని సావు వచ్చింది కదా. 23 స్థానాలు ఉన్న మేము 164కి వెళ్ళగలిగాం. మీరు 151 నుంచి 11కి వచ్చారు. ఇంతకన్నా పెద్ద సినిమా ఏముంది? ఇంతకంటే పెద్ద సినిమా ఏం చూపిస్తావు నువ్వు? 2029 ఇదే పోకడ నేను చేస్తే, ఇదే చేయమని మా నాయకుడు మాకు చెప్తే, ఇదే మా పార్టీ సిద్ధాంతం రేపు పొద్దు నుంచి మార్చుకుంటే ఉంటావా నువ్వు నీ నాయకులు తిరుగుతారా రోడ్ల మీద? ఉందా మీకు ఆ సత్తా? సిగ్గు లేకుండా పుష్ప 2 సినిమా క్లైమాక్స్ చూపిస్తావంట. ప్రజలు నీకు నేర్పించే సినిమా చూసుకోవా ముందు? ప్రజలు నీకే నేర్పించారు సినిమా. ప్రజలు చూపించిన సినిమా కంటేనా కోట్ల మంది ఓట్లు వేయకుండా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. ఏం సినిమా చూపిస్తావు నువ్వు? సిగ్గులేని బతుకులు మీవి. సినిమాలు చూపిస్తారా? ఏం సినిమా చూపిస్తావు? 10 నెలలుగా ప్రతిరోజు ఎమ్మెల్యే గారి మీద అసహ్యమైన పోస్టులు, ఆయన వ్యక్తిగత జీవితంలో, ఆయన రాజకీయాల్లోకి రాకపోతున్న ఫోటోలు,
ఫేస్బుక్లోంచి తీసి చూపించి ఇంకోటి చెప్పాడు, నా పేరే శ్రీశైలం, నేను చేసేది రౌడీజం. ఎవరికి నేర్పిస్తున్నాను? ఎవరికి నేర్పిస్తున్నావు? నీ కావాలి వింత పోగడలు రోత రాతలు రాసుకుంటూ సిగ్గు లేకుండా ఎమ్మెల్యే మీద బురజలే కార్యక్రమం చేస్తావు. ఓపిక పట్టారు. ఎంతవరకు ఓపిక పడతారు? మా కార్యకర్తలకు ఆవేశం ఉండదా? ఆవేదన రాదా? ఆక్షేపించరా మా నాయకుల్ని? కార్యకర్తలు కూడా మాకు ఆత్మాభిమానం లేదనుకున్నారా? ఈరోజు మార్చి 29వ తారీఖు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. ఈరోజు మేము పండగ వాతావరణంలో ప్రతి పల్లెలో, ప్రతి వాడలో, ప్రతి ఇంట్లో పసుపు జెండా ఎగరేసి కార్యక్రమం చేపట్టుకునే ఒక గొప్ప రోజు మాకు ఇది. ఈరోజు మమ్మల్ని బదనాం చేయాలని, మా భావోద్వేగాలను రెచ్చగొట్టాలని మా నాయకుల మీద విష ప్రచారం చేసుకున్నారు. ఓపిక పట్టాం. అప్పటికి కంప్లైంట్ ఇచ్చాం. నిన్న కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టాం. ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఎఫ్ఐఆర్ కాపీ కడితే 10 గంటలకు మేము ఎఫ్ఐఆర్ కాపీ కట్టామని తెలిసి, వాళ్ళకి తెలిసి కొంతమంది మధ్యవర్తుల ద్వారా మేము చింతిస్తున్నాం ఈ పోస్టులు పెట్టేందుకు అడిగితే వస్తాను, స్నాప్స్ తీసుకోండి. రెడీ అవుతున్నాడు. ఓకేనా? అన్న ఒక విజువల్ కూడా కావాలన్నా. ఓకేనా? ఏడు రాజేశ్వరుడు వెళ్ళిపోయాడా? ఏం అలిగినావేమో అనుకున్నా. లోగా ఏమంటాను కదా, ఇది పెట్టుకుంటే బాగుంటుంది అన్న. అయిపోయింది, దాని మీద పెట్టేయండి అన్న. ఓకేనా? మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. చిత్తూరులో ప్రశాంతంగా సాగుతున్నటువంటి వాతావరణంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తూరు ప్రశాంతతకు భంగం కలిగించేలా, చిత్తూరు అభివృద్ధిని అడ్డుకునేలా, చిత్తూరు యొక్క ఇమేజ్ని పాడు చేసేలా, జనాలకు అసహ్యం కలిగించేలా వ్యవహరించారు. 10 నెలల పాటు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో తన వాణిని, తన వాగ్దాటితో చిత్తూరు సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించి చిత్తూరుకు కావాల్సిన సదుపాయాలన్నిటి కోసం పోరాడుతున్న ఈ ఎమ్మెల్యే మీద ఈర్ష్యను పెంచుకొని, కక్షను పెంచుకొని, కుట్రపూరితంగా ఎమ్మెల్యే గారి ఇమేజ్ని దెబ్బతీయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు అత్యంత చండాలంగా, జుగుత్సాకరంగా, చిత్తూరు ప్రజలు చీకొట్టే విధంగా ఉంది. 10 నెలల ముందు ఈ నాయకుడిని ప్రజలు ఎన్నికలు అనే సమరంలో వద్దు మాకు ఈ నాయకుడు గురుజాల జగన్మోహనే కావాలని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అప్పటి నుంచి మొదలైనటువంటి అసూయ, అక్కస్సు 10 నెలల తర్వాత జీర్ణించుకోలేని పతాక స్థాయికి వెళ్ళి నిన్ను మొదలుపెట్టారు. మీ అందరికీ చూపించదలుచుకున్న ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్ చూడండి. ఈ స్టేటస్ ఏంటయా? ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను, మీరు చూడండి. ఆయన అన్న మాటలు ఈయనెవడో ఎస్టేట్ మురళీరెడ్డి అంట, డిఎంఆర్ ఆయన పేరుతో. మీరందరూ చూడండి, మీడియా మిత్రులారా ఒక్కసారి జూమ్ చేసుకోండి కావాలంటే చూడండి. ఇందులో ఏం రాసింది? 2029 ఎలక్షన్స్ కౌంటింగ్ టీవీ స్క్రీన్పై వైఎస్ఆర్సీపీ 89 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే, దాటింది అంటే అని స్క్రోలింగ్ పడిన నెక్స్ట్ మినిట్ అట జరగబోయే జాతర పుష్ప 2 క్లైమాక్స్ మించి ఉంటుందంట. ఆ రోజున వైసీపీ కార్యకర్తలను ఎందుకు టచ్ చేశామా అని గుక్కపెట్టి ఏడుస్తారు.
అప్పటి వరకు ఎంజాయ్ యువర్ లైఫ్. నీ ఉద్దేశం ఏంటి? ఎవడా మురళీరెడ్డి నువ్వు? హూ ఆర్ యూ? ఎవడు నువ్వు? ఎంత ధైర్యమా నీకు? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన ఒక నాయకుడిని వార్నింగ్ ఇస్తావా నువ్వు? ఒక రూలింగ్ పార్టీ నాయకుడికి వార్నింగ్ ఇస్తున్నావా? ఈ ఊరి అభివృద్ధికి అడ్డుపడుతున్నావా నువ్వు? ఏం చేస్తావు 2029 గెలిస్తే? గెలుస్తుందా మీ పార్టీ అసలు ఇంకోసారి? అంతుందా మీ పార్టీకి? రౌడీ పార్టీ, రౌడీ దానికి పుట్టిన పార్టీ మీది ఏం మాటది? ఎవరిని చూసుకొని నీకు కంటకవరం? ఎవరిని చూసుకొని నీకు అహంకారం? ఏం చేస్తావు మ్యాజిక్ ఫిగర్ దాటితే? మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ఏం చేస్తావు? ఊరదిలి పోతావా? నీ ఒక్కడికైనా సినిమా చూపించవచ్చు? సిగ్గుందా నీకు? ప్రజలు సినిమా చూపించి నీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు చూపించిన సినిమా కంటే పెద్ద సినిమా ఏముంది? ఒక డైరెక్టర్ తీసిన సినిమా ఎందుకు కంపేర్ చేసుకుంటావు? నిజ జీవితంలో నీకు నీ పార్టీకి దిక్కులేని సావు వచ్చింది కదా. 23 స్థానాలు ఉన్న మేము 164కి వెళ్ళగలిగాం. మీరు 151 నుంచి 11కి వచ్చారు. ఇంతకన్నా పెద్ద సినిమా ఏముంది? ఇంతకంటే పెద్ద సినిమా ఏం చూపిస్తావు నువ్వు? 2029 ఇదే పోకడ మేము చేస్తే, ఇదే చేయమని మా నాయకుడు మాకు చెప్తే, ఇదే మా పార్టీ సిద్ధాంతం రేపు పొద్దున్న నుంచి మార్చుకుంటే ఉంటావా నువ్వు? నీ నాయకులు తిరుగుతారా రోడ్ల మీద? ఉందా మీకు ఆ సత్తా? సిగ్గు లేకుండా పుష్ప 2 సినిమా క్లైమాక్స్ చూపిస్తావంట. ప్రజలు నీకు నేర్పించిన సినిమా చూసుకోవా ముందు? ప్రజలు నీకే నేర్పించారు సినిమా. ప్రజలు చూపించిన సినిమా కంటేనా కోట్ల మంది ఓట్లు వేయకుండా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. ఏం సినిమా చూపిస్తావు నువ్వు? సిగ్గులేని బతుకులు మీవే. సినిమా చూపిస్తారా? ఏం సినిమా చూపిస్తావు? 10 నెలలుగా ప్రతిరోజు ఎమ్మెల్యే గారి మీద అసహ్యమైన పోస్టులు, ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన రాజకీయాల్లోకి రాకపోతున్న ఉన్న ఫోటోలు ఫేస్బుక్లోంచి తీసి చూపించి ఇంకోటి చెప్పాడు, నా పేరే శ్రీశైలం, నేను చేసేది రౌడీజం. ఎవడికి నేర్పిస్తున్నాను? నీకా? నీకు వింత పోగడలు రాతలు రాసుకుంటూ సిగ్గు లేకుండా ఎమ్మెల్యే మీద బురజలే కార్యక్రమం చేస్తావు. ఓపిక పట్టారు. ఎంతవరకు ఓపిక పడతారు? మా కార్యకర్తలకు ఆవేశం ఉండదా? ఆవేదన రాదా? ఆక్షేపించరా మా నాయకుల్ని? కార్యకర్తలు కూడా మాకు ఆత్మాభిమానం లేదనుకున్నారా? ఈరోజు మార్చి 29వ తారీఖు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. ఈరోజు మేము పండగ వాతావరణంలో ప్రతి పల్లెలో, ప్రతి వాడలో, ప్రతి ఇంట్లో పసుపు జెండా ఎగరేసి కార్యక్రమం చేపట్టుకునే ఒక గొప్ప రోజు మాకు ఇది. ఈరోజు మమ్మల్ని బదనాం చేయాలని, మా భావోద్వేగాలను రెచ్చగొట్టాలని మా నాయకుల మీద విష ప్రచారం చేసుకున్నారు. ఓపిక పట్టాం. అప్పటికి కంప్లైంట్ ఇచ్చాం. నిన్న కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టాం. ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఎఫ్ఐఆర్ కాపీ కడితే 10 గంటలకు మేము ఎఫ్ఐఆర్ కాపీ కట్టామని తెలిసి, వాళ్ళకి తెలిసి కొంతమంది మధ్యవర్తుల ద్వారా మేము చింతిస్తున్నాం ఈ పోస్టులు పెట్టేందుకు అడిగితే స్క్రీన్ షాట్ అది మీకు ఇది కూడా ఇస్తాం. హాస్పిటల్లో డాక్టర్స్ని, అక్కడున్న స్టాఫ్ని బెదిరిస్తున్న దృశ్యాలు చూడండి. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ మీద దాడి, వాళ్ళని భయపెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. దాడి చేస్తున్నారా? నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మా కార్యకర్తల మీద దాడి చేశారు. సరే, రాజకీయ వైరం ఉంది కాబట్టి. హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఏం చేశారు మీరు బాగా గమనించండి. ఈ టీషర్ట్ అబ్బాయి మీద దాడి చేస్తాడు. మీరు చూడండి, మీరు జూమ్ చేసుకోవచ్చు. చూసారా? హాస్పిటల్ నుంచి కంప్లైంట్ మేము ఇంకా ఎంక్వైరీ చేసుకోలేదండి. మా సైడ్లో మా వాళ్ళ మీద జరిగిన దాడులన్నిటి మీద మేము కంప్లైంట్లు ఇచ్చాం. ఖచ్చితంగా చట్టం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. చట్టం తన పరిధిలో తను ఏముందో తను చేసుకుంటుంది. ఇందులో ఎటువంటి ప్రలోభాలు, ఎలాంటి కుయుక్తులు ఏమీ లేవు. జరిగిన దాని మీద ఫేర్గా ఏం చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. ఎవరు తప్పు తేలిపోతుంది. ఈరోజు సాయంత్రానికి ఏం చర్యలు తీసుకుంటారనే దాని మీద మేము కూడా వేచి చూస్తాం అనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ప్రజలు చీకొట్టిన కంటే పెద్ద సినిమా లేదు. మీరు పుష్ప 2 చూపిస్తాం, KGF 2 చూపిస్తాం, ఇవంతా
ఇవన్నీ కాలం చెల్లిన మాటలు ఇవ్వాలి. అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది టీడీపీ. ఎస్పెషల్లీ చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక జరిగినటువంటి కుట్ర ఇది. 1 గంట గట స్టేషన్ ముందు వాళ్ళు 1 టౌన్ స్టేషన్ ముందు ధర్నా చేస్తారంట డౌన్ ఎమ్మెల్యే అని. అంటే ప్రీ ప్లాన్డ్గా మేము ఫోన్ చేస్తాం, 40 మంది లేడీసు వాళ్ళంతా వచ్చేయండి, వచ్చి మేము స్టేషన్ మీద కూర్చుంటాం, 1 గంటకి మనం ధర్నా చేద్దామని ప్రీ ప్లాన్. ఇదంతా ఎవరికి నేర్పిస్తున్నారు ఈ కథలంతా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలంతా? 5 ఏళ్ల పాటు రక్తంతో కొట్టిన చేతులు మీవి. మధ్య ఊగిసలాడేటువంటి బతుకులు మీవి. చట్టపరంగా ముందుకెళ్ళి చట్టపరంగా ఏమైతే అవుతుందో ఈ కేసుతో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే నిందితులో. దాని తర్వాత పార్టీ పరంగా చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారి మీద కానీ, పార్టీ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, తెలుగుదేశం కార్యకర్త అనే వ్యక్తి మీద కనుక ఇటువంటి విష ప్రచారం చేసి ఇటువంటి ఏమైనా చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజాస్వామ్యంలో దానికి సిద్ధంగా దాష్టికాన్ని చేస్తూ దౌర్జన్యం చేసిన విజువల్స్ హాస్పిటల్. ఇది ఒకసారి జూమ్ జూమ్ నాకు ఇచ్చేది జూమ్ ఇది రొటేట్ అవ్వట్లేదు. సాయి తేజ మరియు వేణుగోపాల్ని జుట్టు పట్టుకొని కొట్టారు. హాస్పిటల్లో ఒక ప్రబుద్ధుడు, నాకు పేరు చెప్పడం కూడా చాలా అసహ్యంగా ఉంది, జిప్ విప్పి చూపించాడు. లేడీ నర్సులు, లేడీ డాక్టర్లు, లేడీ పేషెంట్ల సమక్షంలో ప్యాంట్ జిప్ విప్పి చూపించాడు. అనకూడని మాటలు మాట్లాడాడు, దుర్భాషలు ఆడాడు. ఈ విజువల్ చూడండి, మీరు ఈ విజువల్ చూడండి. దీన్ని దౌర్జన్యంగా ఏమంటారు? 4 ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కండకవరం ఏంటి? ఇదొకటి.